పిచ్చిగాడిది దున్నపోతానంది అసలు రోజు గడవదు కదా పిల్లలని. నాకు అది భూత పదం రచన నేను కావాలని అనుకొచ్చుకున్నావు కదరా. ఇంకా అమ్మా చిన్నప్పుడు మా దోస్తులు క్రేజీ క్రేజీ స్టోరీలు చెప్తుండే, కాలు కాల్చుకున్నా చేయి కాల్చుకున్నా. హలో రత్నాలు వెల్కమ్. హలో రత్నాలు జరగని చెప్పిన హలో రత్నాలు వెల్కమ్ టు ది న్యూ బ్లాగ్. కాదు నువ్వే బ్లాగ్ స్టార్ట్ చేయమన్నావు, ఇక్కడ కూర్చొని మాట్లాడమన్నావు. బ్లాగ్ స్టార్ట్ చేయమని నేను ఇప్పుడు చేయమని నేను పని చేస్తుంటే బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా అంటే ఏంటంటే ఇగో చెప్తున్నా కదా, రీసెంట్గా ఒక వాక్యూమ్ క్లీనర్ కొన్నాము, దాన్ని ఎట్లా వాడాలనో అట్లా వాడుతుంది. అది మిషన్ ఖరాబ్ అవ్వడు కాదు, ఈ సోఫాలు ఇంకా ఫ్లోర్ ఖరాబ్ అవుతుంది. సోఫాలు ఫ్లోర్ ఖరాబ్ అయ్యేంత నేను ఏం చేస్తలేను, నన్ను సత్తాయించను. నువ్వు నాకు అడ్డం ఉండదు అంతే. ఏం అడ్డమో ఏమో. ఇగో ఆడ కూర్చొని ఇంటర్ చెప్తే ఆడికెళ్ళి లేపింది, ఆడ ఇంకా కూర్చొని ఇంటర్ చెప్తే ఆడికెళ్ళి లేపింది, ఇప్పుడు ఈడ కూర్చొని ఇంటర్ లేపితే ఈడికెళ్ళి లేపుతుంది. నేను ఇంట్రో చెప్తే నేను లేపుడు కాదురా పిచ్చిగాడిది, నేను చేసిన అక్కడ నువ్వు వస్తున్నావు. ఈ అమ్మలకి పిచ్చిగాడిది దున్నపోతానంది అసలు రోజు గడవదు కదా పిల్లలని. సారీ ఎవరన్నా అనుకుంటే, కానీ నాకు అది భూత పదం రచన నేను కావాలని. అది నీ ఒక్కదానికి కాదమ్మా, అందరమ్మల భూత పదం అది. మీకు దున్నపోతు గాడిది ఈ అనంది మా అమ్మ రోజు అనకపోతే కాల్ చేసి అన్న దున్నపోతు గాడిది అంటది, లేకపోతే వాయిస్ మెసేజ్ పెడుతుంది. అమ్మ ఆపమ్మా ఏందే. మా అమ్మకి ఇప్పుడు కొంతమంది ఇప్పుడు అమ్మలకి ఇట్లా చీరలు కొనాలి జ్యువెలరీ కొనాలని ఉంటుంది కదా, మా అమ్మకు కూడా ఇష్టమే చీరలు జ్యువెలరీ కొనడు. కానీ అన్నిటికంటే ఎక్కువ మా అమ్మకి ఏం సాటిస్ఫై చేస్తుంది అంటే చిన్న చిన్న గ్లాసులు, చిన్న చిన్న స్పూన్లు, ఇప్పుడు ఇంట్లో క్లీన్ చేసే వస్తువులు. ఇప్పుడు కాదురా చిన్న, నిజంగా ఆడోళ్ళందరికీ ఏముంటుంది తెలుసా, అసలు ప్రపంచంలో ఏ బిజినెస్ అన్న నడుస్తుంది అంటే కేవలం ఆడోళ్ళ వల్లనేరా. ఒక్క బట్టలని కాదు బిడ్డ, ఇప్పుడు ఫుడ్కు సంబంధించింది ఆడోళ్ళతోనే, బట్టలు జ్యువెలరీ, ఇప్పుడు ఈ ఇంటీరియరే అనుకో, ఇప్పుడు బాసాన్లే అనుకో, ఆడోళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది, మగోళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ట్రూ. డాడీలకు ఉండదు. మా అమ్మకి బెడ్షీట్లు ఈ క్లీన్ చేసేటి చాలా ఇంట్రెస్ట్ అన్నట్టు. నిజంగా నాకు ఇట్లాంటివి బాగా ఇష్టము, కాకపోతే అది ఫిట్ చేయ రాకపోతే వీళ్ళని తిడతాను అంతే, బుక్ చేయమని చెప్తా. అదే మేము ఉట్టిగా దొరికినాం కదా తిట్నికి. కాదురా వట్టిగా ఏం కాదు. సరే కాదు, ఏం ప్రోడక్ట్ కొన్నావో చెప్పు. ఇది అగారో బ్యాగ్లెస్ వాక్యూమ్ క్లీనర్ నాన్న. నిజంగా బెట్ట మస్తు ఈజీగా ఉంది, ప్రామిస్ ఈజీగా ఉంది, హ్యాండ్లింగ్ ఈజీగా ఉంది, వీల్స్ ఉన్నాయి దీనికి మంచిగా. సరే ఇట్లా కాదు కానీ దాని ఫీచర్స్ మంచిగా చెప్పిగా. ఇప్పుడు అగారో ఐకాన్ బ్యాగ్లెస్ వాక్యూమ్ క్లీనర్, ఇది 1600 వాట్స్ మోటార్ తో వస్తుందండి. సైక్లోన్ సక్షన్ సిస్టమ్ విత్ సక్షన్ కంట్రోలర్ తో ఉంటది. ఇది దీంట్లో ఉండే డస్ట్ కలెక్టర్ కెపాసిటీ వచ్చేసి 1.5 లీటర్ ఉంటది. అండ్ దీన్ని మనం ఇంటికైనా ఆఫీస్ కైనా చాలా ఈజీగా యూజ్ చేయొచ్చండి. నాకు ఈ ప్రోడక్ట్ లో ఒక కంఫర్టబుల్ ఫీచర్ ఏమనిపించిందంటే, దీంట్లో 5 మీటర్స్ పవర్ కార్డ్ తో వస్తుందండి. అది రిట్రాక్టబుల్ కావడం వల్ల చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు మనం. దీనికి ఒక అడ్జస్టబుల్ నాబ్ కూడా ఉంటదండి. ఇది దాంతో మనం పవర్ ని కంట్రోల్ ఈజీగా చేయొచ్చు అనమాట. అండ్ మై ఫేవరెట్ ఫీచర్ ఇన్ దిస్ ప్రోడక్ట్ ఈస్ దీంట్లో హెపా ఫిల్టర్ ఉంటదండి. హెపా ఫిల్టర్ ఉండడం వల్ల మనం క్లీన్ చేసినప్పుడు ఉండే డస్ట్ చిన్నగా సన్నగా ఉంటది కదండి, డైరెక్ట్ గా డస్ట్ కంట్రోల్ లోకి వెళ్ళిపోతుందండి. దాని వల్ల ఏంటంటే మనకి ఎలర్జీస్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ఇది చాలా కంపాక్ట్ గా ఉండడం వల్ల ఈజీగా హ్యాండిల్ చేసేయచ్చండి దీన్ని. దీంతో పాటు మనకి ఇంకా మల్టిపుల్ అటాచ్మెంట్స్ కూడా ఇచ్చినారండి. హోజ్, మెటల్ అడ్జస్టబుల్ పైపు, ఫ్లోర్ బ్రష్, ఆల్ పర్పస్ బ్రష్ అండ్ అదర్ స్మాల్ అటాచ్మెంట్ ఉందండి. మీరు కనుక ఒక వాక్యూమ్ క్లీనర్ కొనడానికి చూస్తుంటే మాత్రం దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ప్రోడక్ట్ అండి. నేనైతే యూజ్ చేసి మరీ చెప్తున్నా. అవునే అమ్మా, ఇగో ఇదే క్లారిటీతోని చిన్నప్పుడు క్వశ్చన్ ఆన్సర్లు చెప్తే నీకు కొట్టుడు తప్పుతుండే, నాకు ఏడ్చుడు తప్పుతుండే కదనే. అసలు గింత క్లారిటీగా చెప్పినావని ఎప్పుడన్నా ఏదన్నా చదువు, ఇప్పుడు ఇది ఇట్లా పని చేస్తుంది అట్లా పని చేస్తుంది అంతా క్లియర్గా చెప్పినావు. అదే చదువు చెప్తే ఎంత మంచిగా ఉంటుండేనే చిన్నప్పుడు. పిచ్చోడా, నేను అట్లా చెప్పేపటికే ఇప్పుడు ఇట్లున్నావురా. నువ్వు అట్లా అనుకుంటున్నావు, నువ్వు అట్లా చెప్పేపటికే నేను ఇట్లుండి ఇప్పుడు, లేకపోతే ఇంకెట్లనో ఉంటుండే. ఇప్పుడు మంచినే ఉన్నావు. అది ఎట్లుంటది అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేసే విధానము వినే మనిషిని బట్టి ఉంటది. అది వింటున్నావు, అర్థమైందా? నేను ఏదో అడుగుతున్నా. కాదు మీరే చెప్పండి, ఎంత మంచి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఐమనే నోట్స్ రాసుకుంది అంతా.
ఎట్లా చేయాలి ఎట్లా అని చెప్పి అంతా రాసుకొని అంత మంచిగా చెప్పింది అదే దీనికి ఇంత ఎఫర్ట్ పెడితే చిన్నప్పుడు క్వశ్చన్ ఆన్సర్ చెప్పేటప్పుడు ఇదే చెప్తే ఎట్లుంటుండే. ఒక్క నిమిషం అసలు నేను మీరు చిన్నగా ఉన్నప్పుడు కూడా నిజం చెప్తున్నా, టీచర్ కంటే ఎక్కువ నేను లెసన్ మీకంటే ముందు నేను లెసన్ చదువుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే. అసలు నేను టీచర్ చెప్పిన క్వశ్చన్ ఆన్సర్స్ ఎప్పుడన్నా చెప్పినారు? నిజంగా చెప్పరా చిన్న? నన్ను బ్లేమ్ చెయ్యకు. నేను అప్పుడు బాగానే ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇప్పుడు బాగానే ఎక్స్ప్లెయిన్ చేసిన. అయినా మనిషి మేధస్సుని బట్టి తీసుకుంటాడు. అది ఏ మేధస్సుకి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో అట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు ఇదంతా అడిగినా కదా, నాది తప్పు, నాది కరెక్టే, నాకు తెలుసు. సరే మిర్చి పడకలు అలుద్దాం. కార్తీక పౌర్ణమి మమ్మీ అలా మిర్చి పడకలు ఉండదు, పాడుండదా రా. ఎప్పుడంటే అప్పుడే ఫెస్టివల్ ముందే అలా ఆప్షన్ హాలిడే ఇచ్చారు మా ఆఫీస్లో కూడా. కార్తీక పౌర్ణమి సెలబ్రేట్ చేసుకోవాలి పనాడు. పొద్దున దీపం పెట్టినవేమో ఇక పొద్దుటి నుంచి. ఇలా కార్తీక పౌర్ణమి నేను దీపం పెట్టిన, ఇలా కార్తీక పౌర్ణమి నేను దీపం పెట్టిన, ఏడు ఆగుతలేడు మా. సరే కాలు భయం అవుతుంది. మా అమ్మనేమో గిట్లా చేతిలో పట్టుకొని ఎగరేస్తుంది. సాల్తీరా మిర్చి పటాకులకు పెద్ద కథ. అయ్యో అయ్యో నేను ఒకసారి ట్రై చేయాలా అమ్మ? కొనుక్కొచ్చుకున్నావు కదరా ఇంకా. ఏ అమ్మ నేను పెడతా ఒకసారి, నేను ట్రై చేస్తాను. వీడియో పట్టుకో. నేను అట్లా పెట్టా. మరి ఎట్లా పెడతావురా? గోడ మీద పెట్టా. జాగ్రత్త. మరి అడ గోడ మీద వద్దు నానా. ఏమైరా సుత్తి చేస్తావేమ్రా అంత సోది? అగు చూసినా, ఇదే డేంజర్. ఇంకా మాటలు మాట్లాడమంటే మాటలు ఎప్పటికెళ్ళి చెప్తా. నాకు భయం అని, నాకు కళ్ళు కనిపిస్తుంది. ఆ ఫియర్ ఉంటే రాదు బేటా. నువ్వు ఫియర్ లేకపోతే అన్ని చేయొచ్చు. ఇసిరేసి నన్ను ఇసిరేసి. ఉర్రకు ముందు కొడుతున్నావు, పక్కింట్లో అందరు లేస్తారు. ఇక చేతితో కాల్చిన ఫస్ట్ టైం. మొద్దు ఏంది నేనేం చూసినా? ఇగో మీద పడ్డది. అయ్యో సారీ. లాస్ట్ ఒకటి కాల్సిన, రెండు కాల్సిన, మూడోది కాల్స్తా. అది కొంచెము ఇట్లా అంటుకోగానే ఎగిరే బెట, పడేసేయి. లైట్ కనిపిస్తలేదు మమ్మీ. అటు పడేసి, ఆ మూలకు గోడ దిక్కు పడేసి. కనిపిస్తలేదు అమ్మా. అమ్మా చిన్నప్పుడు మా దోస్తులు క్రేజీ స్టోరీలు చెప్తుండే, కాలు కాల్చుకున్నా చేయి కాల్చుకున్నా అని. నాకు అందుకని భయం అప్పటికెళ్ళి. ఋత్విక్కి చేయగాలింది. నా కజిన్ అని ఒకని చేయి కూడా కాలింది. కాకరపుల్ల లేవా? కాకరపుల్లలు ఉండే మరి. డాడీ కాల్చినట్టున్నాడు. డాడీ కాలుస్తాడు పాపం. ఇప్పుడు ఏం చేస్తావు మమ్మీ దాన్ని? ఏం చేస్తావు? అరే ఐ థింక్ ఐ హావ్ టు ఎండ్ ద వ్లాగ్ హియర్ గైస్. నేను అద్దాలు పెట్టుకోవడం మంచిగా. I think I'll have to end the vlog here guys. So that is all about today's video guys. Video naste video ni like cheyandi, share cheyandi and subscribe cheyandi. See you in the next video. Until then, see you and bye bye.